ఎఫెక్ట్ అయితే చూసారు కదండీ! ఈ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ మనకి యూట్యూబ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని ఎక్కడైనా సరే ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయితే నడుస్తుందనమాట. మరి ఈ ట్రెండింగ్ ఎఫెక్ట్ మన ఛానెల్‌లో ఈరోజు ఫ్రీగా అయితే మీ అందరికి కూడా ఎలా చేసుకోవాలని చెప్పేసి చెప్పబోతున్నాననమాట. మరి వీడియోలోకెళ్ళే ముందు మన ఛానెల్‌ని ఎవరన్నా కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే గనక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా మరి మనం వీడియోలోకైతే ఎళ్లి ఈ ఎఫెక్ట్ ఏ విధంగా క్రియేట్ చేయాలని చెప్పేసి మనం ఈరోజు నేర్చుకుందాం. ఓకే అండి. మరి మనం వీడియోలోకొచ్చినట్టయితే గనక ప్రీమియర్ ప్రోలో నేను ఒక 2 క్లిప్స్ అయితే తీసుకున్నాననమాట టైమ్‌లైన్‌లోకి. ఈ 2 క్లిప్స్ కూడా మనం మీరు సాంగ్ ఎడిటింగ్ చేసినా కూడా, టీజర్ ఎడిటింగ్ చేసినా కూడా క్లిప్స్ అనేవి హైలైట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలో అక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి, సేమ్ అదే విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఆ లాస్ట్ ఫ్రేమ్స్ అనేవి మనం స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాలనమాట. లాస్ట్ ఫ్రేమ్ అనేది నేను స్క్రీన్ షాట్ తీస్తున్నాను ఒకసారి చూడండి. నేను ఇక్కడ మనకి గుర్తుండేటట్టు ఒక పేరనేది ఇచ్చుకుంటాను. దాని లొకేషన్ కూడా మనం ఎక్కడ కావాలో అక్కడ సేవ్ చేసి పెట్టుకోవాలనమాట. ఇప్పుడు బ్రౌజ్ మీద క్లిక్ చేస్తే లొకేషన్ అడుగుతది. దాని మీద మనం క్లిక్ చేసి పెట్టుకొని, ఓకే కొట్టినట్టయితే మనకి అదైతే స్క్రీన్ షాట్ అయితే రావడం జరుగుతదనమాట. స్క్రీన్ షాట్ వచ్చిన తర్వాత మనం గూగుల్‌లోకెళ్ళి, గూగుల్‌లో జెమినీ ఓపెన్ చేసుకున్నామంటే గనక, జెమినీలో మనం నానో బార్ అనేది సెలెక్ట్ చేసుకొని, మనం అప్‌లోడ్ ఫైల్ మీద క్లిక్ చేసి, మనం ఎక్కడైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టామో, ఆ స్క్రీన్ షాట్ అనేది మనం ఇక్కడ అప్‌లోడ్ అయితే చేసుకోవాలి. అప్‌లోడ్ చేసుకున్న తర్వాత దీనికొక ప్రాంప్ట్ అనేది ఉంటదండి. ఆ ప్రాంప్ట్ అనేది ఇక్కడ కాపీ చేసుకోవాల్సి ఉంటదనమాట. ఆ ప్రాంప్ట్ అయితే నేనిక్కడ కాపీ చేశాననమాట జెమినీలోని. ఆ ప్రాంప్ట్ కాపీ చేసి నేను జనరేట్ మీదయితే క్లిక్ చేస్తున్నాను. మనకొకసారి చూద్దాం అవుట్‌పుట్ ఏ విధంగా వస్తదో. నానో బనానా ప్రో అయితే గనక మనకి అడ్వాన్స్ లెవెల్‌లో ఉంటదండి పిక్చర్ క్వాలిటీ అనేది. ఇది చాలా క్వాలిటీ అంటే రావడం జరుగుతదనమాట. నానో బనానా ప్రో అనేది. మీరు జియో సిమ్ యూజ్ చేస్తున్నట్టయితే గనక మీరు జియో సిమ్ నుంచి జియో యాప్‌లోకెళ్ళి మీరు దాన్ని జనరేట్ చేసుకున్నట్టయితే గనక మీరు నానో బనానా ప్రో అనేది అప్‌డేట్ అయితే చేసుకోవచ్చు. చూడొచ్చు ఒకసారి మీరు ఇమేజ్ అనేది మనకి పర్ఫెక్ట్‌గా మంచిగా రావడం జరిగింది. దీన్నైతే నేను డౌన్‌లోడ్ చేస్తున్నాననమాట. చూడండి మనకి ఇమేజ్ అనేది డౌన్‌లోడ్ అయిపోయింది. ఈ డౌన్‌లోడ్ అయిపోయిన ఇమేజ్‌ని మనం ఫోటోషాప్‌లోకైతే తీసుకోవాల్సుంటది. ఫోటోషాప్‌లోకి తీసుకొని ఎందుకు ఫోటోషాప్‌లో కంటే గనక ఇక్కడ వాటర్ మార్క్ రిమూవ్ అయితే చేసుకోవాలన్నమాట మనం. నేనైతే ఫోటోషాప్‌లో రిమూవ్ టూల్ యూజ్ చేసి ఇక్కడున్న వాటర్ మార్క్‌నైతే ఎరేజ్ చేసేస్తాను. చూడండి మనకి అక్కడ వాటర్ మార్క్ అనేది పోయింది. దీన్ని ఏం చేస్తానంటే కంట్రోల్ సేవ్ మీద క్లిక్ చేశాను. కంట్రోల్ సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను దీన్నైతే ప్రీమియర్ ప్రోలోకి మనం డైరెక్ట్‌గా తీసుకొనెళ్ళి ఏ క్లిప్ అయితే మనం ఎండింగ్ స్క్రీన్ షాట్ తీసామో ఆ క్లిప్పు తర్వాత ఇది పెట్టుకోవాలన్నమాట. చూడండి మీరు. స్క్రీన్ అనేది ఇక్కడ మనకి పిక్సెల్స్ ఎక్కువుంటే గనక మనకి ఇప్పుడు నానో బనానా ప్రోలో మనం చేసాం కాబట్టి కొంచెం పిక్సెల్స్ ఎక్కువున్న వల్ల స్క్రీన్ అనేది కొంచెం పెద్దది రావడం జరిగింది. దీన్నేం చేస్తానంటే నేను రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మీరు ఫిట్ టు ఫ్రేమ్ అనేది క్లిక్ చేసినట్టయితే గనక స్క్రీన్‌కైతే ఫిట్ అయిపోద్దనమాట అది. స్క్రీన్ ఫిట్ అయిపోయిన తర్వాత ఒకసారి చూడొచ్చు మీరు. ఈ విధంగా. నెక్స్ట్ ఇంకో క్లిప్ కూడా సేమ్ అదే ప్రాంప్ట్ యూజ్ చేసి నేను నెక్స్ట్ ఇంకో క్లిప్ ఒకసారి మీకు చేసి చూపిస్తాను. దీనికోసం దీని ఎండింగ్ ఫ్రేమ్‌కైతే వెళ్తాననమాట. ఎండింగ్ ఫ్రేమ్ మళ్ళీ సేమ్ నేను అలాగే స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటాను. స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ నేను జెమినీ అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి సేమ్ నానో బనానాలో సెకండ్ ఇమేజ్ అనేదైతే నేను అప్‌లోడ్ అయితే చేశాననమాట. ఇక్కడ మనం పైన ఆల్రెడీ ఇచ్చాం కదా ప్రాంప్ట్. అదే ప్రాంప్ట్‌ని మళ్ళీ ఇక్కడ నేను కాపీ చేసి, ఇక్కడ మళ్ళీ పేస్ట్ అయితే చేస్తున్నాను. ఇదే ప్రాంప్ట్ యూజ్ చేసి మనం ఎన్ని ఫోటోస్ అయినా ఒక టీజర్ మొత్తం కూడా చేసుకోవచ్చనమాట. ఇదే ప్రాంప్ట్ యూజ్ చేసి. చూడండి మనకి సెకండ్ ఇమేజ్ కూడా రెడీ అయ్యడం అయితే అయిపోయిందనమాట. రెడీ అయిపోయింది మనకి సెకండ్ ఇమేజ్ కూడా. దీన్ని కూడా నేను ఏం చేస్తానంటే డౌన్‌లోడ్ అయితే చేస్తాను. ఇది కూడా మనకి డౌన్‌లోడ్ అయితే అయిపోయిందండి. దీన్ని కూడా మనం ఫోటోషాప్‌లోకైతే తీసుకెళ్ళి దీన్ని కూడా వాటర్ మార్క్ అయితే రిమూవ్ చేసేద్దాం. కంపల్సరీ వాటర్ మార్క్ రిమూవ్ చేసుకోవాలండి. వాటర్ మార్క్ రిమూవ్ చేయకపోతే గనక మనం ఇచ్చేటువంటి ప్రోమో కస్టమర్‌కి ఇచ్చినప్పుడు వాళ్ళకేంటంటే ఈజీగా తెలిసిపోద్దనమాట వాళ్ళకి. ఇది జెమినీ యూజ్ చేసి చేశారు అన్న టైప్‌లో వాళ్ళకి తెలిసిపోద్దనమాట. అందుకని మనం వాటర్ మార్క్ అనేది కంపల్సరీ రిమూవ్ అయితే చేసుకోవాలనమాట. చూడండి ఇక్కడైతే నేను పెట్టేసాను. దీన్ని కూడా రైట్ క్లిక్ ఇచ్చి ఫిట్ టు ఫ్రేమ్. ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను ఏ విధంగా ఎఫెక్ట్ అనేది వస్తదనేది. చూడండి మనకి ఈ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఈజీగా జెమినీ ఉపయోగించి మనం ఈజీగా చేసుకోవచ్చనమాట. ఈ ప్రాంప్ట్ నేనిచ్చే ప్రాంప్ట్‌తో మీరు ఈజీగా అయితే క్రియేట్ చేయొచ్చు. ఒక టీజర్ మొత్తం కూడా కంప్లీట్‌గా మీరు చేసుకోవచ్చనమాట. ఈ ప్రాంప్ట్ అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో
కాపీ చేస్తా పెడతాను. అక్కడి నుంచి మీరు కాపీ చేసుకొని మీ టీజర్స్, సాంగ్స్ ఇది యూజ్ చేసి అయితే మీరు ఈజీగా అయితే చేసుకోగలుగుతారనమాట. మరి ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే గనక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, వ వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా మరి బాయ్.